గైస్ ఎలా ఉన్నారు? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది జస్ట్ శాటిలైట్ ఇమేజ్ అనుకుంటారేమో, కానీ కాదు, అంతకు మించి. ఆ ఫోటోని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు రక్తపు మరకలు కనిపిస్తాయి. జనాల్ని పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తున్నారు, వరుసగా కూర్చోబెట్టి కాల్ చేస్తున్నారు, బ్రతికి ఉండగానే సమాధి పెట్టెలో పెట్టి పూజ చేస్తున్నారు, ఆడవాళ్ళని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంది హాలీవుడ్ క్రైమ్ సినిమాలో కాదు, వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీస్ అయిన సుడాన్లో. సుడాన్ సివిల్ వార్ ఇప్పుడు ఒక దారుణమైన ఫేజ్లోకి ఎంటర్ అయింది. వందల మంది ఊచకోతకి గురవుతున్నారు, వేల మంది తమ ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతున్నారు, లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది వర్స్ట్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. సుడాన్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి సుడాన్ ఆర్మీకి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కి మధ్య సాగుతున్న యుద్ధంలో ఆల్రెడీ ఒకసారి చీలిన సుడాన్ ఇప్పుడు మళ్ళీ మొక్కలయ్యేలాగా ఉంది. సుడాన్కి ఇండిపెండెన్స్ వచ్చి 69 సంవత్సరాలు అవుతున్నా కానీ అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉంది మాత్రం 10 సంవత్సరాల కంటే తక్కువే. ఈ 69 సంవత్సరాల ఇండిపెండెన్స్లో సుడాన్లో 20 సార్లు తిరుగుబాటు జరిగింది, 3 సివిల్ వార్స్ జరిగాయి, అండ్ ఇప్పుడు హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చి పడింది. సో ఎందుకు సుడాన్లో తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి? ప్రజెంట్ సుడాన్లో ఏం జరుగుతుంది? సుడాన్ 2గా చీలిపోబోతుందా? అన్నిటికంటే ముఖ్యంగా సుడాన్ ఎప్పటికైనా ప్రశాంతతని చూసే అవకాశం ఉందా లేదా? లెట్స్ ఫైండ్ అవుట్. సుడాన్ పరిస్థితి ఇప్పుడు ఇలా అవ్వడానికి రూట్ కాజ్ ఇద్దరు పవర్ఫుల్ మెన్. ఎస్, ఇద్దరి అధికార దాహం ఈరోజు సుడాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు పార్ట్నర్స్ కూడా. సుడాన్ని డెమోక్రటిక్ కంట్రీగా మార్చాలి అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరి గురించి తెలుసుకునే ముందు సుడాన్ హిస్టరీ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. సుడాన్ చరిత్ర చూసుకుంటే తిరుగుబాట్లు తప్ప ఇంకేమీ కనిపించవు. సుడాన్ని పాలిద్దామని కుర్చీ ఎక్కిన ప్రతి లీడర్ని ఏదో ఒక విధంగా పదవి నుంచి దించేసేవారు. ఆ లీడర్ మిలిటరీ నుంచి వచ్చిన వ్యక్తి అవ్వచ్చు, లేదా సాధారణ వ్యక్తి కూడా అవ్వచ్చు. ఎవరు వచ్చినా సరే ఏదో ఒక కారణంతో సుడాన్ మిలిటరీ తిరుగుబాటు చేసి వాళ్ళని అధికారం నుంచి తప్పించేది. సుడాన్కి ఇండిపెండెన్స్ రాకముందు చాలా మంది సుడాన్ని పాలించారు. ఫైనల్ గా 1956 జనవరి 1న ఆంగ్లో ఈజిప్షియన్ పాలన నుంచి సుడాన్కి స్వాతంత్రం లభించింది. అయితే సుడాన్కి స్వాతంత్రం రాకముందే సుడాన్ ఆర్మీ బాగా బలంగా ఉండేది. సో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో సుడానీస్ ఆర్మీకి ఇంకా తిరుగు లేకుండా పోయింది. సుడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ SAF పేరుతో సుడాన్ ఆర్మీ ప్రజలని మిలిటరీ పాలనలో ముందుకు తీసుకుని వెళ్లడం కోసం 1958లో మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసింది. అబ్దుల్లా ఖలీల్ అనే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అండ్ ఆ టైంలో సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇతనే. కానీ ఇతనే తన సొంత గవర్నమెంట్ ని కూల్చేసి సుడాన్ ని మిలిటరీ రూల్ కి అప్పగించాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలకి సుడాన్ లో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏర్పడింది. కానీ గాఫర్ నిమిరే అనే సుడాన్ మిలిటరీ కల్నల్ తిరుగుబాటు చేసి ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్ ని కూల్చేసి సుడాన్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత 1985లో అబ్దేల్ అల్ దహాబ్ అనే మరొక మిలిటరీ ఆఫీసర్ గాఫర్ మిలిటరీ రూల్ కి తిరుగుబాటు చేసి గాఫర్ ని తప్పించి డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేయండి. ఆబ్వియస్ గా ఇంకో తిరుగుబాటు. 1989లో ఒమర్ అల్ బషీర్ అనే కల్నల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ని కూల్చేసి సుడాన్కి ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఈ ఒమర్ బషీర్ చాలా తెలివైన వాడు. తనకంటే ముందు సుడాన్ని పాలించిన వాళ్ళ గతి ఏమైందో బాగా గ్రహించాడు. సో వాళ్ళు చేసిన తప్పులే తాను కూడా చేస్తే తన పరిస్థితి కూడా అలాగే అవుతుందని అర్థం చేసుకున్నాడు. తన ముందు వాళ్ళకి పట్టిన గతి తనకు పట్టకూడదు అనే ఉద్దేశంతో ఒమర్ బషీర్ ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్ట్రాటజీ పేరు కోప్ ప్రూఫింగ్. కోప్ అంటే తిరుగుబాటు అనమాట. సో స్ట్రాటజీ ప్రకారం ఒమర్ తన చుట్టూ ప్రొటెక్టర్స్ని పెట్టుకున్నాడు. ప్రొటెక్టర్స్ అంటే ఎవరో కాదు, ఎవరైతే అతన్ని పదవిలో నుంచి తప్పించగలరో లేదా ఎవరికి ఆ క్యాపబిలిటీ ఉందో వాళ్ళందరినీ దగ్గరగా పెట్టుకొని వాళ్ళనే తన ప్రొటెక్టర్స్ అంటూ డిక్లేర్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్, ఎనిమీస్ క్లోజర్ అంటారు కదా, ఒమర్ అదే చేశాడు. తన ప్రొటెక్టర్స్ ఎప్పుడు తనకి ఎదురు తిరగకుండా ఉండేలాగా వాళ్ళతో హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఒమర్. ఒమర్ ప్రొటెక్టర్స్లో సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ SAF ఒకటి. తాను అధికారంలో ఉన్నంత కాలం ఒమర్ SAFకి కావాల్సినంత సపోర్ట్ ఇస్తూ స్ట్రాంగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేశాడు. గాఫర్ నిమిరే టైంలోనే సదరన్ సుడాన్లో సివిల్ వార్ మొదలైంది. ఒమర్ అల్ బషీర్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఈ సివిల్ వార్ కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఒమర్ ఈ సివిల్ వార్కి చెక్ పెట్టాలి అనుకున్నాడు. సో తనకి బాగా
బాగా నమ్మకంగా ఉన్న ఎస్ఏఎఫ్కి సదరన్ సుడాన్లో సివిల్ వారిని కంట్రోల్ చేసే బాధ్యతని అప్పగించాడు ఒమర్ కమాండ్ ఇవ్వడంతో సౌత్ సుడాన్లోని లోకల్ మిలిటియాస్తో కలిసి ఎస్ఏఎఫ్ అక్కడ సివిలియన్స్ని టార్చర్ చేసింది. ఇదిలా ఉంటే సుడాన్ వెస్ట్లో ఉన్న దర్ఫూర్ రీజన్లో ఇంకొక వార్ ఏర్పడే సిచ్యువేషన్ వచ్చింది. సుడాన్ మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి క్రైసిస్లో ఉంటే దర్ఫూర్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇక్కడ ప్రజల్ని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. పైగా క్లైమేటిక్ చేంజ్ వల్ల ఈ ప్రాంతంలో ఎప్పుడు కరువు అనేది ఉంటూ ఉండేదన్నమాట. తినడానికి తిండి ఉండదు, సరైన మెడికల్ సప్లైస్ ఉండవు, కనీసం నిత్యావసరాలు కూడా తీరకపోవడంతో దర్ఫూర్లోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా విసిగిపోయి ఉండేవాళ్ళు. సో 2003లో ఎస్ఏఎఫ్ అంతా సదరన్ సుడాన్లో ఉన్న సివిలియన్స్ని టార్చర్ చేసే పనిలో ఉన్నప్పుడు దర్ఫూర్లో ఉన్న రెబల్ గ్రూప్స్ అక్కడ ఉన్న కొన్ని ట్రూప్స్ని అటాక్ చేశాయి. మెల్లిగా దర్ఫూర్లో రెబిలియన్ మొదలైంది. అయితే ఈ రెబిలియన్ని కంట్రోల్ చేయడానికి బషీర్ ఎస్ఏఎఫ్ ఇంకా నార్మల్ మిలిటరీ హెల్ప్ కాకుండా దర్ఫూర్లో ఉన్న లోకల్ అరబ్ మిలిటియాస్లో ఒకటైన జంజవీద్ని హెల్ప్ తీసుకున్నాడు. ఇదే తర్వాత బషీర్ పతనానికి కారణమైంది. ఈ జంజవీద్ అనేది ఒక దారుణమైన గ్రూప్. బషీర్ వీళ్ళకి ఫండింగ్ అండ్ ఆర్మ్స్ని ఇచ్చి వీళ్ళని తన కమాండ్లోకి తెచ్చుకున్నాడు. బషీర్ ఆర్డర్స్ ఇవ్వడంతో దర్ఫూర్లో ఉన్న రెబల్స్ వాళ్ళకి సపోర్ట్ చేసే సివిలియన్స్ని దారుణంగా చంపటమే వీళ్ళ మెయిన్ ఫోకస్ అయింది. కొంతకాలం తర్వాత జంజవీద్కి తోడుగా ఎస్ఏఎఫ్ కూడా జాయిన్ అయింది. రెండు గ్రూపులు కలిసి దర్ఫూర్ రీజన్లోని ప్రజలకి నరకం చూపించాయి. దాదాపు 3000కి పైగా విలేజెస్ ఈ రీజన్లో నాశనం అయిపోయాయి. మాస్ కిల్లింగ్స్, రేపు, జనాల్ని వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు తీసుకుని వచ్చి కాల్చి చంపటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు. జంజవీద్ ఇంకా ఎస్ఏఎఫ్ అరాచకాలకి అంతు లేకుండా పోయింది. ఈ రెండు గ్రూపులు కలిసి దర్ఫూర్ రీజన్లో కొన్ని వేల మందిని బలి తీసుకున్నాయి. దర్ఫూర్లో జంజవీద్ చేసిన అరాచకాలు చూసి ఒమర్ బషీర్ బాగా ఇంప్రెస్ అయిపోయి జంజవీద్ని తన ప్రొటెక్షన్ గ్రూప్స్లో ఒకటిగా జాయిన్ చేసుకున్నాడు. జంజవీద్ లీడర్స్లో తనకి బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళని గవర్నమెంట్ పొజిషన్స్లో సెట్ చేయాలి అని బషీర్ అనుకున్నాడు. వాళ్ళల్లో మహమ్మద్ హమాదన్ దగాలో అలియాస్ హెమెద్దీ అనే లీడర్ని బషీర్ బాగా నమ్మేవాడు. హెమెద్దీని తన మోస్ట్ ట్రస్టెడ్ ప్రొటెక్టర్స్లో ఒకటిగా జాయిన్ చేసుకున్నాడు బషీర్. 2011 వచ్చేసరికి సౌత్ సుడాన్లో జరుగుతున్న సివిల్ వార్ ముదిరిపోయింది. దాంతో సౌత్ సుడాన్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడింది. సౌత్ సుడాన్ విడిపోవడంతో బషీర్ పొజిషన్ బాగా వీక్ అయిపోయింది. అంతేకాదు సుడాన్ ఎకానమీ కూడా బాగా దెబ్బతినింది. ఎందుకంటే సుడాన్ ఎకానమీకి బాగా హెల్ప్ అయ్యే ఆయిల్ రిసోర్సెస్ అన్నీ సౌత్లోనే ఉంటాయి. సౌత్ సుడాన్ విడిపోవడంతో ఈ ఆయిల్ రిసోర్సెస్ అన్నీ బషీర్ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయాయి. ఎకానమీ వీక్ అవడంతో బషీర్కి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం పట్టుకుంది. దాంతో తన పదవిని, తన పవర్ని కాపాడుకోవడం కోసం బాగా నమ్మకంగా ఉన్న జంజవీద్ గ్రూప్కి 2013లో అఫీషియల్ స్టేటస్ని ఇచ్చి వాళ్ళని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ అనే పారామిలిటరీ ఫోర్సెస్గా మార్చేశాడు. ఆర్ఎస్ఎఫ్ లాయల్టీని కాపాడుకోవడం కోసం ఆర్ఎస్ఎఫ్ లీడర్ అండ్ తనకి బాగా క్లోజ్గా ఉండే హెమెద్దీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తూ దర్ఫూర్లో ఉన్న కొన్ని గోల్డ్ మైన్స్ మీద అతనికి కంట్రోల్ ఇచ్చాడు. అంతేకాదు చాడ్, లిబియా లాంటి కంట్రీస్కి వెపన్స్ ఇంకా మినరల్స్ని స్మగుల్ చేయటం, యుద్ధాలు చేసే దేశాలకి ఇల్లీగల్గా ట్రూప్స్ని సప్లై చేసి డబ్బు సంపాదించుకునే ఫ్రీడమ్ని కూడా బషీర్ హెమెద్దీకి ఇచ్చాడు. ఒక పక్కన ఆర్ఎస్ఎఫ్ని హ్యాపీగా ఉంచుతూనే తన ఇంకో ప్రొటెక్టర్ అయిన ఎస్ఏఎఫ్ని కూడా బషీర్ సాటిస్ఫై చేసేవాడు. వెపన్స్ ప్రొడక్షన్, టెలికమ్యూనికేషన్స్ లాంటి మేజర్ ఇండస్ట్రీస్ని హ్యాండిల్ చేసే బాధ్యతని ఎస్ఏఎఫ్కి అప్పగించాడు. బేసిక్గా తన సీట్ని కాపాడుకోవడం కోసం ఈ రెండు గ్రూప్స్ని హ్యాపీగా ఉంచుతూ మీ సావు మీరు సావండి అని జనాల్ని గాలికి వదిలేశాడు. జనాలైనా ఎంతకాలం ఊర్చుకుంటారో చెప్పండి. ఎకానమీ మరీ దారుణంగా అవడంతో 2018లో జనాలు ప్రొటెస్టులు మొదలుపెట్టారు. ఎప్పుడైతే జనాలు ఎదురు తిరిగారో బషీర్ సీట్కి ముప్పు వచ్చింది. అయితే బషీర్ తాను ఏర్పాటు చేసుకున్న ప్రొటెక్షన్ని నమ్ముకొని తన అరాచకాలని కొనసాగించాడనమాట. ఒక పక్కన సుడాన్ ప్రజలు నిత్యావసరాలు కూడా దొరక్క బాధపడుతుంటే బషీర్ గవర్నమెంట్ మాత్రం తమ బడ్జెట్లో 60 to 70% రెవెన్యూని సెక్యూరిటీ సెక్టర్ అంటే బషీర్ ప్రొటెక్టర్స్ అయిన ఆర్ఎస్ఎఫ్ అండ్ ఇంకా ఎస్ఏఎఫ్ ఇంక్లూడ్ అయి ఉన్న సెక్యూరిటీ సెక్టర్కి ఎలకేట్ చేసింది. అయితే జనాల ఓపిక నశించింది. గవర్నమెంట్ చేసిన ఈ పని సుడాన్ చరిత్రలోనే అతిపెద్ద రెవల్యూషన్కి దారితీసింది. కంట్రీ మొత్తంలో ప్రొటెస్టులు మొదలయ్యాయి. క్యాపిటల్ సిటీ అయిన ఖార్టూమ్లో కూడా జనాలు గవర్నమెంట్కి ఎదురు తిరిగారు. కానీ బషీర్ మాత్రం తాను పదవి దిగేదే లేదు అని అంతే ఉన్నాడు. బషీర్ ప్రొటెక్టర్స్ అయిన ఆర్ఎస్ఎఫ్, ఎస్ఏఎఫ్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని వెతికి మరీ అటాక్ చేశారు. కానీ నెలలు గడిచిన సుడాన్ ప్రజలు మాత్రం ప్రొటెస్టులని ఆపలేదు. దాంతో ఆర్ఎస్ఎఫ్ ఇంకా ఎస్ఏఎఫ్కి బషీర్ లీడర్షిప్ తమకి పనికిరాదు అని అర్థమైంది. 2019 ఏప్రిల్ 11 సుడాన్ ప్రజల్ని, బషీర్ని, చుట్టుపక్కల దేశాలని కూడా సర్ప్రైజ్ చేస్తూ ఆర్ఎస్ఎఫ్ ఇంకా ఎస్ఏఎఫ్ ఒక పని చేశాయి. అదే బషీర్ని పవర్లో నుంచి దించటం. ఎస్ఏఎఫ్ ఇంకా ఆర్ఎస్ఎఫ్ చేసిన ఈ పనికి సుడాన్ ప్రజలు ఆనందంతో ఉబ్బిపోయారు. పాపం వాళ్ళకి ఏం తెలుసు,
ముందుంది ముసళ్ళ పండగని. బషీర్ని పవర్ నుంచి తప్పించిన తర్వాత రోజు దర్ఫూర్లో ఫార్మల్ రీజనల్ కమాండర్ అయిన అబ్దుల్ ఫతే అల్ బుర్హాన్ ఎస్ఏఎఫ్కి లీడర్ అయ్యాడు. ఇటు ఎస్ఏఎఫ్ లీడర్ బుర్హాన్, అటు ఆర్ఎస్ఎఫ్ లీడర్ హెమెద్ది కలిసి సుడాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దర్ఫూర్లో ఒకప్పుడు జరిగిన మారణకాండకి కారణమైన ఇద్దరు మళ్ళీ ఇప్పుడు సుడాన్ని పాలించడం సుడాన్ ప్రజలు అస్సలు ఒప్పుకోలేదు. తమకి డెమోక్రటిక్ రూల్ కావాలని ప్రొటెస్టులను కొనసాగించారు. ఆర్ఎస్ఎఫ్ ఇంకా ఎస్ఏఎఫ్ వెనక్కి తగ్గలేదు. ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు. 2019 జూన్ 3న రోడ్డు మీద ప్రొటెస్టులు చేస్తున్న 100 మందిని ఆర్ఎస్ఎఫ్ ఇంకా ఎస్ఏఎఫ్ కలిసి అక్కడికక్కడే కాల్చి చంపేశారు. 100 మందిని. దీనిని కార్టూన్ మ్యాసకర్ అంటారు. అయినా కూడా ప్రొటెస్ట్ లాగలేదు. సుడాన్ ప్రజలు ఎలా అయినా డెమోక్రటిక్ రూల్ ని తెచ్చుకోవాలి అనే పట్టుదలతో ప్రొటెస్టులు కొనసాగించారు. కానీ ఆర్ఎస్ఎఫ్ ఇంకా ఎస్ఏఎఫ్ చేస్తున్న అరాచకాలని మిగతా దేశాలు చూస్తూ ఉండలేకపోయాయి. అమెరికా, యూకే, ఆఫ్రికన్ యూనియన్, ఇథియోపియా కలిసి సుడాన్ మిలిటరీతో పాటు సివిలియన్స్ మీద ప్రెషర్ తీసుకుని వచ్చాయి. ఈ దేశాలు ప్రెషర్ పెట్టడంతో సుడాన్ మిలిటరీ అంటే ఆర్ఎస్ఎఫ్ ఇంకా ఎస్ఏఎఫ్ సివిలియన్స్ తో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక ట్రాన్సిషనల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏం లాభం, ఈ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఎస్ఏఎఫ్ లీడర్ అయిన బుర్హాన్ ఉంటే వైస్ చైర్మన్ గా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ అయిన హెమెద్ది ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి అబ్దుల్లా హమ్దోక్ ని ప్రైమ్ మినిస్టర్ గా నియమించి డెమోక్రటిక్ రూల్స్ సుడాన్లో స్టార్ట్ చేశారు. కానీ ఏం లాభం, ఎప్పటిలాగే తిరుగుబాట్లు మొదలయ్యాయి. గవర్నమెంట్ చేసే పనులు మిలిటరీ వాళ్ళు పదే వేలు పెట్టడంతో గవర్నమెంట్ మిలిటరీకి ఎదురు చెప్పడం మొదలుపెట్టింది. దాంతో తిరుగుబాటు మళ్ళీ మొదలైంది. 2022లో హమ్దోక్ ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశాడనమాట. సో ట్రాన్సిషనల్ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉన్న బుర్హాన్ సుడాన్కి లీడర్ అయ్యాడు. అండ్ హెమెద్ది బుర్హాన్ తర్వాత లీడర్ అయ్యాడు. సింపుల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనుకోండి. కానీ హెమెద్దికి నెంబర్ 2గా ఉండటం మొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే బషీర్ దయతో హెమెద్ది బాగా రిచ్ అయ్యాడు. ప్లస్ అతని చేతిలో గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో చిన్నగా దూరం పెరుగుతున్న టైంలో సుడాన్ ప్రజలు మళ్ళీ ప్రొటెస్టులు మొదలుపెట్టారు. దాంతో ఈసారి యుఎస్, యుఏఈ, సౌదీ అరేబియా, యూకే మళ్ళీ ప్రెషర్ చేయటం మొదలుపెట్టాయి. వీళ్ళ ప్రెషర్తో బుర్హాన్, హెమెద్ది, సుడాన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ కలిసి 2020 డిసెంబర్ 5న ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయన్నమాట. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏప్రిల్ 2023 నాటికి ప్రజలు ఎన్నుకునే గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అని డిసైడ్ అయ్యారు. కానీ ఈ అగ్రిమెంట్లో ఉన్న ఒక మెయిన్ పార్ట్ హెమెద్ది ఇంకా బుర్హాన్ మధ్యలో డిసగ్రిమెంట్కి దారితీసింది. ఆ మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఆర్ఎస్ఎఫ్ అనేది ఎస్ఏఎఫ్లో కలిసిపోవాలి. యాక్చువల్లీ ఇలా చేస్తే హెమెద్ది పవర్ తగ్గిపోయి బుర్హాన్ పవర్ పెరిగిపోతుంది. కానీ ప్రెషర్ ఎక్కువ అవడంతో హెమెద్ది దీనికి ఒప్పుకున్నాడు. అయితే ఆర్ఎస్ఎఫ్ ఎస్ఏఎఫ్లో కలవడానికి బుర్హాన్ 2 years టైం ఇచ్చాడు. కానీ హెమెద్ది మాత్రం 10 సంవత్సరాలు టైం అడిగాడు. ఈ డిసగ్రిమెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పార్ట్నర్షిప్ని దెబ్బతీసింది. ఏప్రిల్ 2023లో ఆర్ఎస్ఎఫ్ తమ యూనిట్స్ని సుడాన్ మొత్తం డిప్లాయ్ చేసింది. సుడాన్ ఆర్మీ కూడా ఆర్ఎస్ఎఫ్ చేసినట్లే సుడాన్ మొత్తం యూనిట్స్ని డిప్లాయ్ చేసింది. ఇంకా అప్పటి నుంచి ఈ రెండు వర్గాల పోరులో సుడాన్ ప్రజలు నలిగిపోతున్నారు. అయితే రీసెంట్గా అక్టోబర్లో ఆర్ఎస్ఎఫ్ సుడాన్లోని ఎల్ ఫషీర్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. దాదాపు 18 months నుంచి సుడాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న ఎల్ ఫషీర్ని ఆర్ఎస్ఎఫ్ ఫైటర్స్ కంట్రోల్లోకి తీసుకుని అక్కడ ఉన్న 100 మందిని దారుణంగా చంపేశారు. 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 lakhs మంది సుడాన్లో చనిపోయారు. దాదాపు 1.2 కోట్ల మంది సుడాన్ని వదిలి పారిపోయారు. అయినా కూడా సుడాన్లో యుద్ధం ఆగట్లేదు. అఫ్ కోర్స్ చాలా దేశాలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేయించడానికి ట్రై చేసే కానీ సుడాన్ ఆర్మీ సీజ్ ఫైర్ కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వీళ్ళ పవర్ స్ట్రగుల్ వల్ల అమాయకులు బలైపోతున్నారు. అక్టోబర్లో ఎల్ ఫషీర్ ని ఆర్ఎస్ఎఫ్ ఆక్రమించిన తర్వాత మాస్ జెనోసైడ్ జరిగిందనే న్యూస్ వస్తున్నాయి. శాటిలైట్ ఇమేజెస్ లో చూస్తే కుప్పల శవాలు కనిపిస్తున్నాయంట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంత పూర్ కంట్రీ ఇన్నేళ్ల నుంచి యుద్ధం జరుగుతున్నా దేశంలో ఇంకా యుద్ధం కొనసాగడానికి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. సుడాన్లో వార్ ఇంకా కంటిన్యూ అవడానికి రిసోర్సెస్ బయట కంట్రీస్ అందిస్తున్నాయి, లైక్ ఈజిప్ట్. సుడాన్ ఆర్మీకి ఈజిప్ట్ ఫుల్ గా సపోర్ట్ ఇస్తుంది. కారణం సుడాన్ ఈజిప్ట్ తో బార్డర్ షేర్ చేసుకోవటం అండ్ ఈజిప్ట్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన నైల్ రివర్ సుడాన్ నుంచి పాస్ అవటం. సరే, ఈజిప్ట్ అంటే పక్కనే ఉంది కాబట్టి ఎస్ఏఎఫ్ కి సపోర్ట్ చేస్తుంది. కానీ సుడాన్ నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుఏఈ కూడా ఈ వార్లో వేలు పెట్టింది. అది కూడా ఆర్ఎస్ఎఫ్ కి సపోర్ట్ చేస్తూ. పైకి యుఏఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరగాలంటుంది కానీ ఇన్వెస్టిగేషన్స్ లో తెలిసింది ఏంటంటే ఆర్ఎస్ఎఫ్ కి అడ్వాన్స్డ్ చైనీస్ వెపన్స్ సప్లై చేసింది యుఏఈ అంట. అంతేకాదు ఫారిన్ ఆర్మ్డ్ మెషినరీస్ ని ఆర్ఎస్ఎఫ్ తరపున ఫైట్ చేయడానికి అవసరమయ్యే ఫండ్స్ ని కూడా యుఏఈ ఆర్ఎస్ఎఫ్ కి ఇస్తుందంట. ఎల్ ఫషీర్ ని ఆర్ఎస్ఎఫ్ క్యాప్చర్ చేయడంలో యుఏఈ హెల్ప్ చాలా ఉంది
ఉన్నది అనే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఎందుకు దుబాయ్ వాళ్ళకి RSF అంటే ఎంత ప్రేమ? ఈ ప్రేమ వెనక పలు కారణాలు ఉన్నాయి. మెయిన్గా గోల్డ్ అనమాట. సుడాన్ నుంచి స్మగుల్ అయ్యే 90% గోల్డ్ని UAE కొంటుంది. అండ్ సుడాన్లో ఉన్న గోల్డ్ మైన్స్ RSF లీడర్ అయిన హెమెద్ది కంట్రోల్లో ఉన్నాయి. ఇలా ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ సుడాన్లో యుద్ధం కొనసాగించడం వల్ల సుడాన్లో లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఫైనల్గా సుడాన్ ఫ్యూచర్ ఏంటి? నాకు తెలిసి సుడాన్ మళ్ళీ రెండుగా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు నార్త్ అండ్ సౌత్గా విడిపోయిన సుడాన్ ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్గా విడిపోయే ఛాన్స్ ఉంది. వెస్ట్ RSF కంట్రోల్లోకి వెళ్తుంది అండ్ ఈస్ట్ సుడాన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. విడిపోయిన తర్వాత అయినా పీస్ఫుల్గా ఉంటుందా అంటే ఏమో చెప్పలేం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.